స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎఫ్సెట్ 2026 సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ మరి ఈరోజే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజు వచ్చేసింది. కానీ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. జేఈ ఈవెన్ జోసా కానీ సీసాప్ కూడా మొత్తము ఖతం అయిపోయినాయి. అందరు కూడా స్టూడెంట్స్ అందరు కూడా వెళ్ళి జాయిన్ అయిపోయారు. ఇక ఏపీ ఎంసెట్ఏ కొద్దిగా లేట్ అవడం అయితే జరిగింది. ఆ మధ్య కొన్ని మీ అందరికీ తెలుసు, అది మరి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లేట్, సప్లిమెంటరీ రిజల్ట్స్ లేట్ రావటము, సిబిఎస్ఈ రిజల్ట్స్ లేట్ రావటం ఇదంతా జరిగింది. సరే ఏదేమైనా ఈరోజు మరి ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో కూడా మొత్తం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అది క్లోజ్ అయిపోయి ఒక ఏపీ ఎంసెట్ మాత్రం ఈరోజు ఫైనల్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ మరి ఈ టైంకు ఏ టైంకి వస్తాయో ఒకసారి చూద్దాము. మరి ఈ టైం మరి ఫైనల్ ఫేజ్ తర్వాత ఈ రోజు తర్వాత థర్డ్ ఫేజ్ మళ్ళీ ఉందా లేదా, మళ్ళీ అది కూడా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యింది. ఏపీ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఈ రోజుతో అయిపోయినట్టే ఉంది. మరి చూస్తారు. మరి ఏపీలో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఆల్ 247 కాలేజీలు, 78 కోర్సులు, 150,000 సీట్లు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇంక్లూడింగ్ క్యాట్-బి సీట్లతో కలిపి 150,000 సీట్లు అయితే ఉన్నాయి. మరి ఈరోజు సెకండ్ ఫేజ్ కానీ ఫైనల్ ఫేజ్ అలాట్మెంటు వస్తుంది. మరి ఫేజ్ 2కి సంబంధించిన అప్డేట్ అయితే మరి ఆల్రెడీ కూడా 23వ తారీఖు డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి. ఈరోజు 26వ తారీఖు అమ్మ స్టూడెంట్స్, 26వ తారీఖు ఆగస్టు. మరి 27 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. మరి ఈ సీట్ వచ్చిన తర్వాత సీటు మారింది అనుకోండి, మీరు సీటు మారిన తర్వాత మరి సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ చేయాలా లేదా, మరి సెల్ఫ్ జాయినింగ్ చేయకపోతే మీ సీటు మీరు కోల్పోవడం జరుగుతుంది. పాత సీటే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ జాయినింగ్ మీరు దీనిలోకి ఆన్లైన్లోకి లాగిన్ అయ్యి ఇమ్మీడియట్గా 27-31 లోపు సెల్ఫ్ జాయినింగ్ చేసేయండి. సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ కంపల్సరీ చేయాలమ్మా, మ్యాండేటరీ. సార్ నాకు ఆల్రెడీ నేను ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, మళ్ళీ చేయాలా లేదా అనేది మరి జనాల సందేహపడతారు. కొంతమంది స్టూడెంట్స్ మరి రూరల్ ఏరియాలో ఉన్న పేరెంట్స్కి తెలియదు వాళ్ళకి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ బతిమలాడుకుని చెప్తున్నాను, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ చేయాలి. 27-31 మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వచ్చినప్పుడు చేసినా కూడా అది వేరే సీటు మళ్ళీ మారి ఉంటుంది కదా. మీరు సపోజు ఒక స్టూడెంట్కి ఎస్ఆర్కేఆర్ వచ్చింది, ఎస్ఆర్కేఆర్ భీమవరం వచ్చింది, ఎస్ఆర్కేఆర్ తర్వాత ఈసారి జేఎన్టీయు కాకినాడ వచ్చింది, జేఎన్టీయు కాకినాడ వచ్చిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మళ్ళీ మీరు జేఎన్టీయు కాకినాడకి వెళ్ళి 27 నుంచి క్లాసులకు వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దాదాపు సీట్లు అయితే భారీగానే ఉండి, ఒకవేళ మారకపోతే చూడండి కంపల్సరీగా సెల్ఫ్ జాయినింగ్ చేయాలి. మరి ఫేజ్ 3 ఉందా లేదా అనేది కూడా సందేహము. నాకు తెలిసి అయితే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మరి అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాయి. మరి ఎంసెట్ కానీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజు, 99% అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఈవెన్ విట్టు, అమృత కూడా స్టూడెంట్స్ తెలంగాణలో కూడా అన్ని కాలేజీల్లో కూడా క్యాట్-బి సీట్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఏపీ ఎఫ్సెట్ 2026 మాత్రమే పెండింగ్ ఉండటం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఇక మరి ఈ సంవత్సరానికి థర్డ్ ఫేజు ఉండదు అని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ వాతావరణం చూసిన తర్వాత మరి సీట్లు పెరిగితే నో థర్డ్ ఫేజ్ ఉందా లేదా, మరి సీట్లు ఏమైనా మిగిలిపోతే మళ్ళీ స్పాట్ కండక్ట్ చేస్తారా లేదా, మళ్ళీ థర్డ్ ఫేజ్ కండక్ట్ చేస్తారా లేదా అనేది ఎంసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మనకి ఈరోజు వస్తుంది కదా, ఈరోజు వచ్చిన తర్వాత మనకి 26th వస్తుంది కదా, 27 రిపోర్టింగ్ ఉంది కదా, 27 తారీఖు 27 కానీ 28 కానీ అసలు థర్డ్ ఫేజ్ ఉందా లేదా అనేది మరి ఒక అంచనాకైతే వస్తారమ్మా స్టూడెంట్స్, గుర్తుపెట్టుకొని. వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు లేకపోతే ఆ సీట్లు అలా ఇస్తారా, మరి స్పాట్ కౌన్సిలింగ్లో కొంతమందికి ఏమైనా కొత్త సీట్లు వస్తాయా లేదా అనేది చూద్దాం. స్పాట్ ఏమైనా పెడతారా, మళ్ళీ థర్డ్ ఫేజ్ ఏమైనా ఉంటుందా, ఇవన్నీ సందేహం అయితే ఉంది. ఏదేమైనా కానీ ఈరోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు 27వ తారీఖుని స్టూడెంట్స్ 27వ తారీఖుని కంపల్సరీగా సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ చేయాలి. ఆల్రెడీ కాలేజ్ మారిన వాళ్ళు, ఫేజ్ 1లో ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు, మళ్ళీ ఫైనల్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు ఆల్రెడీ అది అయిపోయింది కాబట్టి ఫైనల్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా రిపోర్ట్ చేసి మీరు రిపోర్ట్ చేసిన మీకు వచ్చిన కాలేజీలో ఫిజికల్గా వెళ్ళిపోండి. క్లాసులకి 27వ తారీఖు నుంచి వెళ్ళిపోండి.
లేకపోతే ఈ సంవత్సరం అయిపోయినాయేమో. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని మరి నీట్గా మరి అదేవిధంగా జేఈ 2026 అడ్మిషన్లో మన చాలామంది స్టూడెంట్స్ కూడా ఐఐటీల్లో కానీ ఎన్ఐటీలో కానీ IIITలో జిఎఫ్టీలో చేరున్నారు. మీరు కూడా మన యొక్క గైడెన్స్ కావాలంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. దాంతోపాటు జేఈకి కూడా ప్రిపరేషన్ సాగిస్తున్నారమ్మ కొంతమంది. జేఈకి ప్రిపరేషన్ సాగుతున్నారు. త్వరలో మనకి జేఈ అడ్మిషన్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కదా. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.